టేక్ ఇట్ ఈజీ. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా మన టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రామ్ హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. అయితే ఈరోజు మన టాస్క్ ఏంటి అంటే నేనైతే చాలా టంగ్ ట్విస్టర్స్ తీసుకొచ్చేసాను. మరి నేను అడగబోయే టంగ్ ట్విస్టర్స్ని ఎంతమంది తడబడకుండా కరెక్ట్గా రిపీట్ చేస్తారో చూసేద్దాం పదండి. హాయ్ హాయ్ అక్క, పేరు? ధరణి కృష్ణ. ధరణి కృష్ణ. ఓకే కృష్ణ, ఎలా ఉన్నావు కృష్ణ? బాగున్నాను అక్క. అందరూ ధరణి అంటారా కృష్ణ అంటారా? ధరణి అనే అంటారు. ధరణి అనే అంటారా? ధరణి మీ క్లాస్లో నువ్వే హైట్ కదా? కొంచెం గర్ల్స్లో నేను హైట్, బాయ్స్ పర్లేదు. మామూలుగా స్కూల్లో ఏంటంటే ప్రేయర్ టైంలో హైట్గా ఉండేవాళ్ళు లాస్ట్లో నిల్చోవాలి. ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయ్యావా? చిన్నప్పుడు పొట్టిగా ఉండేదాన్ని, ఇప్పుడు హైట్ వచ్చాను. ఎలా అబ్బా హైట్ రావడానికి సీక్రెట్ ఏమైనా ఉందా? అమ్మ హార్లిక్స్ కాంప్లైన్ ఇస్తుంది అనుకుంటే, కాంప్లైన్ అమ్మ సీక్రెట్. అమ్మ సీక్రెట్. అమ్మ కూడా చెప్పలేదు, రివీల్ చేయలేదు ఎప్పుడు ఏంటి అని. ఏం లేదక్క. ఏం చదువుతున్నావు ధరణి? ఐఎమ్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ ఇన్ బీటెక్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఎలా ఉంది బీటెక్ ఫైనల్ ఇయర్ దాకా వచ్చేసావు కదా, ఎలా ఉంది బీటెక్ లైఫ్? పర్లేదు, హ్యాపీ డేస్ అంత లేకపోయినా నార్మల్ లైఫే. హ్యాపీ డేస్ లాగా ఉంటుందని బీటెక్, కొత్త బంగారు లోకంలా ఉంటుందని ఎంటర్ అనుకున్నావా? అసలు లేదు, ఓన్లీ స్టడీస్ మై గోల్ అంతే. మరి ఫైనల్ ఇయర్ దాకా వచ్చేసావు కదా, నెక్స్ట్ జాబేనా? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా అదే జాబ్. సో అలా అన్ని సెమిస్టర్స్ సక్సెస్ఫుల్గా అయిపోయి మంచి జాబ్ వచ్చేస్తే దర్జాగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవచ్చు. యా అక్క. అవునబ్బా, ఫ్యూచర్లో నీకు అంటే ఏదైనా డ్రీమ్స్ ఉన్నాయా? ఏం లేదు, డాన్సింగ్ ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకుందాం, అంటే క్లాసికల్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్, సో దాంట్లో వెళ్దామని. ఆహా, మంచి డాన్సర్ అయితే. యా అక్క. ఎప్పుడైనా పర్ఫామ్ చేస్తూ ఉంటావా? ఇచ్చున్నాను, చాలా ఇచ్చున్నాను. ఓకే, సో నైస్. అలా అయితే స్టేజ్ ఫియర్ అసలు ఉండదు కదా ధరణి? ఏదో కొంచెం అంటే ఉంటుందా ఉండదా? ఉండదు. ఉండదు, అందుకే కదా చాలా ఈజీగా మాట్లాడేస్తుంది. అంతే. ఓకే. అండ్ మీ క్లాస్లో అంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సాంగ్స్ పాడటము, స్పీచ్ ఇవ్వడము స్టేజ్ మీద చేశారా? చాలాసార్లు చేశాను. ఇంకేం ధరణి, నువ్వు అసలు మల్టీ టాలెంటెడ్ అయితే. అది నా మాటలు చూసి చెప్పొచ్చు, కొత్తది అని చెప్పంటున్నారు, కొత్తది. అయ్యో, అదొక్కటి తక్కువ. సో మామూలుగా ఎప్పుడైనా టంగ్ ట్విస్టర్స్ విన్నావా? నోరు తిరగని పదాలు. అవునా, విన్నాను. అవునా, ఏదైనా ఒక్కటి గుర్తుందా? లేదు, ఇన్స్టాంట్గా చెప్తే చెప్పగలను, బట్ నో. ఓకే ధరణి రెడీ. సో నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, మీరు రిపీట్ చేయండి చాలు. ఓకే, మొదలు పెట్టండి. మీ టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే పిట్ట పక్క రెట్ట, కప్ప పక్క పిట్ట. సారీ స్పెల్లింగ్ SORRY. పిట్ట పక్క రెట్ట, కప్ప పక్క పిట్ట. దీన్ని మీరు ఒక 6 times. 6 times. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పిట్ట పక్క రెట్ట, కప్ప పక్క పిట్ట, 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 పిట్ట పక్క రెట్ట, కప్ప పక్క పిట్ట. 6 times అయిపోయి చెప్పేసారు. ఎలా ధరణి, ఎలా చెప్పావు ఇంత ఈజీగా? నేను చిన్నప్పటి నుంచి అంతే. ఏమో అక్క, నాకు అలా వచ్చేసింది అంటావా? అంతే. ఇంకొకటి చెప్తా, ట్రై చేస్తావా? ఒకటి చాలా అక్క. ఎందుకు, ఇది ఈజీగా ఉంది కదా అక్క, ఇంకోటి కష్టం వద్దంటావా? లేదు, నో. ఓకే చెప్పనా, ఇంకొకటి వద్దా? యా, ఐల్ ట్రై. ఓకే. నూనెలో నల్ల నువ్వులు, నేలలో నల్ల రాళ్ళు. నూనెలో నల్ల నువ్వులు, నేలలో నల్ల రాళ్ళు. ఎన్ని టైమ్స్? 5 times. నూనెలో నల్ల నువ్వులు, నూనెలో నల్ల నువ్వులు, నేలలో నల్ల రాళ్ళు. 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 అరే సూపర్ అబ్బా, భలే చెప్పేసావు నువ్వు. సో మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసేసావు. మా తరపు నుంచి నీకు చాక్లెట్. సో మన ప్రోగ్రామ్ పేరు టేక్ ఇట్ ఈజీ, మీ స్టైల్లో టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ గైస్. హాయ్. హాయ్ అక్క. పేరు? హరిణి సాయి. హరిణి సాయి, బాగుంది పేరు, హరిణి సాయి. హరిణి సాయి, ఏం చదువుతున్నావు హరిణి? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, ఈ ఇయర్తో అయిపోతుంది బీటెక్? 2027కి అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది. అయిపోద్ది. మరి బీటెక్ లైఫ్ మిస్ అవుతావా? చాలా మిస్ అవుతా, ఫ్రెండ్స్ని కూడా బాగా మిస్ అవుతా. అవునబ్బా, ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని చిట్ చాట్. అవునక్క. ఉంటుందా మరి? బాగా ఎక్కువ.
మరి మీ గ్రూప్లో ఫస్ట్ రిప్లై ఇచ్చే వ్యక్తి ఎవరు? అంటే అందరు ఎక్కువ ఇస్తారు. వెంటనే ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా అందరూ బాగానే ఉంటారు. అవునా? ఏదైనా హెల్ప్ కావాలి అన్న వెంటనే ఫస్ట్ ఓకే నేను హెల్ప్ చేస్తాను అనే ఫ్రెండ్ ఎవరు? ఎవరురా నువ్వు? ఉన్నారు ఎక్కువ, ఒకరు చెప్తే అందరు మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. సరే, మెసేజ్ చూసి కూడా చూడనట్టుండే ఫ్రెండ్? చెప్పొద్దక్క, పేరు చెప్పను. ఏమో నన్ను చెప్పలేనే. ఓకే, బాగా అల్లరి చేసే ఫ్రెండ్? అల్లరి చేసే ఫ్రెండ్ అంటే ఉన్నారక్క, మళ్ళీ పేరు చెప్తే ఫీల్ అయిపోతారు. అదేంటబ్బా, ఏ పేరు చెప్పినా ఫీల్ అయిపోతారా? సరే, ఏం జరిగినా ఫీల్ అయిపోయే ఫ్రెండ్? ఏం జరిగినా ఫీల్ అయిపోయి నేనే. నేను జోకు వెయ్యమన్నప్పుడు జోకువే, సీరియస్ అడిగినప్పుడు సీరియస్ గా సమాధానం చెప్పు. అంటే హరిని ఏం జరిగినా ఫీల్ అయిపోతా? అంతే అక్క, బాగా కొంచెం ఎమోషనల్ అంతే. అయ్యో, నువ్వు చాలా సెన్సిటివ్ అయితే. ఎవరైనా కామెంట్ చేస్తే క్లాస్లో ఏడవడాలి ఇలాంటివి జరిగాయి? అంత లేదు అక్క, ఎవరు కామెంట్ అయితే చేయరు, అందరు బాగానే ఉంటాం, అందరు కలిసిపోతాం. అవును, ఇప్పుడు సీనియర్ కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే భయపడతారు. జూనియర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డే క్లాస్కి వెళ్ళాలన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఇయర్ అంటే నార్మల్గానే బాగానే అనిపించింది, అంతగా ఏం భయం ఏమి ఉండదు. నార్మల్ నేను చెల్లి ఒకే క్లాస్ చదువుతుంటాం, సో అలాగా ఇంకా అలవాటు అయిపోయింది. అంటే ఫస్ట్ నుంచి నువ్వు చెల్లి ఒకటే క్లాసా? ఫస్ట్ నుంచి. చెల్లి తోడు అంతే. ఎప్పుడైనా క్లాస్కి వెళ్ళకపోయినా చెల్లి హెల్ప్ చేస్తుంది? అంతే. అంటే బీటెక్లోనే మీ ఇద్దరం సపరేట్ క్లాసెస్కి వచ్చాం. స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ అంతా సేమ్. అది అమ్మ డ్రీమ్, అమ్మ ఒకే క్లాస్, ప్రతి ఒక్కటే డ్యాన్స్, అన్నీ ప్రతి ఒక్క ఇద్దరు ఒకే లెవెల్లో ఉండాలి అని చెప్పి. అలా అయితే ఇద్దరు ట్విన్స్ అంటే భలే ఉండేది కదా. అవును. సో చెల్లి కోసం నువ్వు వెయిట్ చేసి స్కూల్ జాయిన్ అయ్యావా? లేదక్క, చెల్లి జంప్ చేసింది. అక్క కోసం చెల్లె జంప్ చేసింది. అవును. సో ఎటు తిరిగి మన క్లాస్లో మన సిస్టమ్ అంతా ఉంటే ఆ ధైర్యమే వేరు కదా. నిజమే అక్క. ఇప్పుడు చెల్లికి నువ్వు ధైర్యమా, నీకు చెల్లి ధైర్యమా? ఇద్దరం ధైర్యం. నేను నమ్మను. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకి సాగుతూ ఉన్నారా? అంతే అక్క. ఓకే, మరి ఇద్దరు ఒకటే క్లాస్ కాబట్టి చెప్పు, ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు, నువ్వా చెల్లి? ఇద్దరం ఈక్వల్గా ఉంటాం, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాం, అంతా బాగా వింటాం. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఇద్దరు? అవునక్క. ఓకే, ఫస్ట్ బెంచ్ అంటే అల్లరి చాలా తక్కువ కదా. చాలా డీసెంట్, మా చెల్లి ఇంకా డీసెంట్. నేను అందరితో కలిసిపోతాను, అందరితో జోయల్గా ఉంటాను. అయన్నొద్దు, పాయింట్కి రా. సరే, ఇప్పుడు నేను ఒక చిన్న టంగ్ ట్విస్టర్ చెప్తాను, దాన్ని మీరు రిపీట్ చేస్తే చాలు. షూర్, ట్రై చేస్తా. నాకు అండ్ మీ టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే, మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుప్ప. కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుక్క కంకర కుక్క, కంకర కుక్క, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుక్క, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుప్ప. కుక్క పోతుంది. ప్రతి లైన్లో ఒకటి మిస్ అయిపోతుంది. ఓకే, నీట్గా 4 times. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. 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 అమ్మాయి అయిపోయిందా? నువ్వు కౌంట్ చేసుకున్నావు కదా 1 2 3 times. ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంతే భయపడ్డావా? అదేం లేదక్క, బాగానే వస్తాయి. 9 points అబౌవ్ అట్లాగ వస్తాయి. సూపర్ అబ్బా, టాపర్స్ కదా ఎంతైనా. అదేం లేదు, దేవుడి దయ. మొత్తానికి టంగ్ ట్విస్టర్ కంప్లీట్ చేసినందుకు మా తరపు నుంచి చాక్లెట్. అండ్ మన ప్రోగ్రామ్ పేరు టేక్ ఇట్ ఈజీ. మీ స్టైల్లో ఒకసారి. టేక్ ఇట్ ఈజీ గైస్. పేరు? ప్రత్యూష. మీ పేరు? శివ. శివ గారు, ప్రత్యూష గారు. ఓకే, ఎలా ఉన్నారు ఇద్దరు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ ఇద్దరు కొలీగ్స్. ఓకే. సో ఓకే ఆఫీస్లో జాబ్ అయితే మంచి ఫ్రెండ్స్? అవును. మంచి ఎనిమీస్? సమ్ టైమ్స్. అంటే మామూలుగా ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్లో వాళ్ళ ఎనిమీస్ ఉంటారు కదా. మీ ఆఫీస్లో మీ బెస్ట్ ఎవరు? అంటే అది రామ్ బెస్ట్ అంటే రీసెంట్గానే మేము జాయిన్ అయింది, ఇంకా
మూవ్ ఆన్ అవుతున్నాం. రీసెంట్గానే జాబ్ జాయిన్ అయ్యారు, ఎలా ఉంది జాబ్ మరి? జాబ్ బాగానే ఉంది. జాబ్ బాగానే ఉందా? శివ అనే పేరు ప్రతి మూవీలో హీరో పేరు అదే ఉంటుంది, ఎందుకని? దేవుడి పేరు కావచ్చు. అందుకే అంటారా? అలాగే చాలా పేర్లు ఉన్నాయి కదా. అవును, శివతో పాటు చాలా నేమ్స్ కూడా వినిపిస్తాయి కదా. మీరేదో చెప్తున్నారు. ఈజీగా ఉంటుంది కదా నేమైతే. ఓహో, ఈజీగా ఉంటుందని. అలా ఇది మూవీలో నాగార్జున గారి పేరు కూడా శివానే కదా. ఇక్కడి నుండి ట్రెండ్ అయింది సైకిల్ చైన్. అది మీరు కూడా ఎప్పుడైనా సైకిల్ చేయండి లాగారా? ఆ ఛాన్స్ రాలేదు, వస్తుందేమో చూడాలి. ఇప్పుడు అయినా అంత కోపం వస్తే ట్రై చేస్తారా? ట్రై చేస్తా డెఫినెట్గా. కానీ ఇప్పుడు అసలు సైకిలే కనిపించలేదు. పక్కన సైకిల్ ఉండాలి, అదే చెప్తున్నా. పోలా అదిరిపోలా. సైకిల్ చైన్ లాగాలంటే ముందు సైకిల్ ఉండాలంటారు కదా. అదే అదే అవును. మీకు బాగా కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఏం అడిగిందండి కదా. జనరల్గా నేను సాఫ్ట్గానే ఉంటా, అంత కోపం వచ్చినా సరే సైలెంట్గానే ఉంటా. ఒకవేళ చూపించాల్సి వస్తే ఎలా ఉంటుందో ఇంకా బయట పడలేదు, చూద్దాం. ప్రత్యూష గారు, మీరు కూడా రీసెంట్ గానే జాబ్ జాయిన్ అయ్యారు. నేను 6 years నుంచి ఇదే ఫీల్డ్లో. మీరు 6 years నుంచి ఒకే జాబ్ చేస్తున్నారు కదా, మీరు సీనియర్ అయింటారు ఆల్రెడీ ఆఫీస్లో. అవును. మరి ఎలా ఉంటుంది ఆఫీస్? ఓకే, బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, బాగానే ఫీల్డ్ వచ్చేసి రికవరీ, ఓకే. కస్టమర్స్ని మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రికవరీ అంటే కాల్ చేయగానే, లేదు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడంగానే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? మాకు నచ్చినప్పుడు కట్టుకుంటాము. నా ఇష్టం నీకెందుకు, అలాగే ఉంటాయి. మరి మీరు ఎలాగ వాళ్ళతో డీల్ చేస్తారు? నేను కాలర్ కాదు, నార్మల్, నాది డిజిగ్నేషన్ వేరు. ఓకే, మీదేంటి? నేను హెచ్ఆర్. ఓ, మీరు హెచ్ఆర్. ఓకే, సో మొత్తానికి మీ జాబ్ అయితే కాలా? అవును. ఓకే, సో 6 years నుంచి మీరు జాబ్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్తో మాట్లాడుతూ ఉంటారు కదా. అవును. కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారు? సాఫ్ట్గా రియాక్ట్ అవుతారా? సాఫ్ట్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే, కొంతమంది హార్డ్గా నా ఇష్టం అంటారా? అప్పుడు మీరు ఇంకొక ప్రత్యూష గారు బయటకు వస్తారా? మరి డీలింగ్ వాళ్ళు మాట్లాడే విధానం బట్టి మనం మాట్లాడే విధానం ఉంటుంది. ఓకే, సో మామూలుగా మీకు టార్గెట్స్ ఇలా ఉంటాయా? టార్గెట్స్ ఉంటాయి. మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటబ్బా అని ఎప్పుడైనా అనుకున్నారా? ఏంటబ్బా, మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటబ్బా ఇది టార్గెట్ ఫినిష్ అయినప్పుడు అట్లాంటివి ఏమి ఉండవు, ఫినిష్ అవ్వనప్పుడు అనిపిస్తుంది అట్లా. ఓకే, సో మామూలుగా మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా? చేస్తున్నా. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో? జనరల్గా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి, ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేశారా లేదా, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇలాంటివి, ఇంకా వాళ్ళ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడుతున్నారు ఇలాంటివి చూస్తాం. ఒకవేళ ప్రత్యూష గారిని ఇంటర్వ్యూ చేస్తే? తన దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. నేను వచ్చి 2 months అయింది, తన సీనియర్ కదా. జూనియర్ సీనియర్స్ని క్వశ్చన్ వేయదు. ఈవిడ దగ్గరే మీరు నేర్చుకున్నారు కాబట్టి ఆవిడని మీరు ప్రస్తుతానికి ఇంటర్వ్యూ చేసేంత ధైర్యం చేయట్లేదు. ధైర్యం చేయను. అమ్మో, హెచ్ఆర్ ఏంటి భయపడిపోతున్నారు మిమ్మల్ని చూసి? అంతేగా అంతేగా. భయపడే హెచ్ఆర్ ప్రస్తుతానికి మీ పక్కన ఉన్నారా? మీరంటే భయం మీ ఆఫీస్లో బాస్ కన్నా? లేదు, ఫ్లోర్ మేనేజ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అంతే, ఇంకేం. అంటే మీరు సీనియర్ కాబట్టి ఆయన కొంచెం అట్లా మాట్లాడుతున్నారు. నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. నేర్చుకున్నాక మళ్ళీ ఇంటర్వ్యూ చేయొచ్చేమో చెప్పలేం. ఆఫ్టర్ 6 years శివ గారిని సేమ్ క్వశ్చన్ అడిగితే అప్పుడు తెలుస్తుంది ఆయన ఎలా మాట్లాడతారు అని. ఓకే, మన ప్రోగ్రామ్ ఏంటంటే టేక్ ఇట్ ఈజీ. నేను జస్ట్ ఒక లైన్ చెప్తాను, దాన్ని మీరు రిపీట్ చేస్తే చాలు. చెప్పండి. మీ టంగ్ ట్విస్ట్ ఏంటి అంటే నాలాల రేవులో నల్లని రాళ్ళు. నాలాల రేవులో నల్లని రేవుల, నల్లని రేవుల, నల్లని రాళ్ళు. నాలాల రేవులో నల్లని రాళ్ళు, నాలాల రేవులో నల్లని రాళ్ళు, నాలాల రేవులో నల్లని రాళ్ళు, నాలాల రేవులో నల్లని రాళ్ళు, నాలాల రేవులో నల్లని రాళ్ళు. ఇంకెన్ని టైమ్స్? ఎలా అండి ఇంత సింపుల్ గా చెప్పేశారు అసలు మీరు? మీకు కొంచెం కష్టంగా అడగాల్సింది అయితే. ఇంకా ఫాస్ట్ చెప్పమంటారా? అలాగైతే మిస్ అవుతుంది డెఫినెట్. ఒకసారి ఫాస్ట్ గా ట్రై చేయండి. దీనికి అడగండి. ప్రత్యూష గారిని అడుగుతాను, మీరు స్లోగా చాలా చక్కగా చెప్పారు, ఒకసారి స్పీడ్ గా ట్రై చేయండి. నాలాల రేవులో నల్లని రాళ్ళు, 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 నాలాల రేవులో నల్లని రాళ్ళు. ఓకే, స్పీడ్ గా అడిగినా కూడా తప్పు పోలేదు. నేను చిన్నప్పటి నుంచి అంతే, ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్పమన్నా చెప్పేవాడిని కాదు. ఏమో మరి ఈరోజు మీకు అలా కలిసి వచ్చేసిందండి. అంటే అది సింపుల్ వర్డ్ ఏమో నాకు తెలిసి. కష్టంగా అడగనా? ఇంకోటి ఉందా? మీ ఇష్టం, అడగమంటే అడుగుతా. దీనికి అడగండి. సరే, మీరు కూడా ఇదే ట్రై చేయండి. ఆయన చాలా ఈజీగా చెప్పేశారు కదా శివ గారు. వాళ్ళకి ఈజీ లేండి అన్ని, మీకు ఇంకా ఈజీ, మీరు ఇంకా టపి అని చెప్పేస్తారు. నాలాల రేవులో నల్లని రాళ్ళు. నాలాల రేవులో నల్లని రాళ్ళు.
ఇంకొక 2-3 టైమ్స్ ట్రై చేయండి. మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యను. నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. వాళ్ళనే అడగండి ఇంకేదన్నా ఉంటే. ఎటు తిరిగి మళ్ళీ ఆయనకే టంగ్ ట్విస్ట్ ఇమ్మంటున్నారా? ఆయన చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు ఏం అడిగినా. సో మొత్తానికి శివ గారు పార్టిసిపేట్ చేసినందుకు మా తరపు నుంచి చాక్లెట్ అండ్ ప్రత్యూష గారు మీకు కూడా చాక్లెట్. అండ్ మన ప్రోగ్రామ్ పేరు టేక్ ఇట్ ఈజీ. మీ స్టైల్లో ఒక్కసారి టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ అండ్ చిల్ బ్రోస్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మునిమోహన్. ముని మోహన్ గారు. ఓకే, ఏం చేస్తుంటారు? కియా మోటార్స్లో జాబ్ చేస్తున్నాను. ఓకే, ఎక్కడ? నెల్లూరేనా? నేటివ్ ప్లేస్ నెల్లూరే, బట్ జాబ్ లొకేషన్ అనంతపురం అండి. ఓకే, మామూలుగా మీరు అనంతపురం వెళ్ళిన తర్వాత నెల్లూరుని మిస్ అయ్యారా? నేను మా అనంతపురంలో ప్రతి ఒక్కసారి చెప్తుంటాను, నేను ఇక్కడ ఇలా మాల్ మిస్ అవుతున్నాను కానీ ఫుడ్ మిస్ అవుతున్నాను కానీ ఎక్కువ నేను చాలా ఫుడ్డే మిస్ అవుతున్నాను. అవునా? నాకు అక్కడ ఫుడ్ కంటే కూడా ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టం. ఇక్కడికి వస్తే నేను ఎక్కువ ఫుడ్ కోసం ఫోకస్ చేస్తాను ఇప్పుడు. అవును, మరి మీకు నెల్లూరు వస్తే ఫస్ట్ గుర్తొచ్చే ఫుడ్ ఏంటైతే? మటన్ బిర్యానీ అండి. మటన్ బిర్యానీ. నాన్ వెజ్ లెవరా? నాన్ వెజ్ ఎవరని చెప్పలేదు. అండ్ గణేష్ మెస్లో వెజ్, ప్యూర్ వెజ్. ఓకే, వెజ్ కావాలంటే అటు గణేష్ మెస్ సైడ్ వెళ్ళిపోతారు. నాన్ వెజ్ కావాలంటే రేష్మా బిర్యానీ, రేష్మా హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్తానండి. మరి అమ్మ చేతి వంట అంత ట్రై చేయలేదు నేను ఇప్పుడు ఇంతవరకు. అయ్యో, ఇవే తగ్గించుకుంటే మంచిది. బట్ మేబీ ట్రై చేయొచ్చు. అదేంటి అది ట్రై చెయ్యొచ్చు ఏంటి? చేస్తాను అనమాట. చేస్తానేమో. మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్ అండి. అన్మ్యారీడ్. ఓకే, ఫ్యూచర్లో మీకు పెళ్ళైన తర్వాత మీ వైఫ్కి హెల్ప్ చేయడము, మీరే కుక్ చేయడము, మీరు ఎలాగా ఫుడ్ అండ్ ఆల్రెడీ నేను కుక్ చేస్తానండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆల్రెడీ మీరే కుక్ చేస్తారా? ఏమేమి వచ్చు మీకు ఐటమ్స్ చేయడం? వెజ్ అండ్ నాన్ వెజ్ ఏది వచ్చింది. నాన్ వెజ్ ఏది బాగా చేస్తారు? చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీస్. అబ్బాయిలకి చికెన్ బిర్యానీ వచ్చంటే ఇంకా ఈజీగా పెళ్లి చేసేసుకుంటారు అమ్మాయిలు. ఓకే, అమ్మాయిలు కూడా దొరకట్లేదు కదా. కాదు, అమ్మాయికి ఇంకా వంట చేయాల్సిన పని లేదని చెప్పండి, ఈజీగా పెళ్లి చేసేసుకుంటారు. ఎటు తిరిగి మీరు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఏదైనా క్వశ్చన్ అడుగుతారా? వంటలు వచ్చా, పాటలు వచ్చా, ఇలాంటివి? ఎప్పుడూ అలాంటివి అడగలేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? ఎప్పుడూ అలాంటివి అడగలేదు. పర్సనల్గా తనకి ఎలా ఉంది, తనకి ఎలా ఫీల్ అవుతుంది అని అడుగుతాను. తను ఓకేనా కాదని చెప్పి తను రెడీగా ఉండాలి కదా ఫస్ట్ మ్యారేజ్కి. మీరు పెళ్లి చూపులకి వెళ్ళారా? ఏం అడిగిందండి కదా. లేదండి, ఇంతవరకు వెళ్ళలేదు. నేను అడిగితే మాత్రం అదే క్వశ్చన్ అడుగుతాను, ఏమని అడుగుతారు? మీరు రెడీగా ఉన్నారా లేదా అని చెప్పేసి. అంటే మీకు కిచెన్లోకి వెళ్ళే అలవాటు ఉందా? వంటలు చేసే అలవాటు ఉందా? ఎవరైనా సరే ఇంటికాడ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అతను నేర్చుకునే వాళ్ళు ఉంటారు. మేబీ రాకపోతే కొంచెం నేర్పిస్తాము, వాళ్ళకి ఐడియా అనేది ఉంటుంది కదా. ఓకే, సో వెజ్లో ఏం బాగా చేస్తారు అయితే? వెజ్లో నాకు పులుసు కర్రీస్ ఈజీ కాబట్టి బాగా చేస్తారండి. కానీ సాంబారు చేస్తాను, బట్ అమ్మ హెల్ప్ తీసుకుంటాను కాస్త. అదేంటి సాంబార్లో మాత్రం మమ్మీ గుర్తొచ్చారు మీకు, బిర్యానీలో గుర్తు రాలేదు? బిర్యానీ నేను బాగా చేస్తానండి మమ్మీ. అదైతే సండే మమ్మీకి రెస్ట్. పర్లేదు, మమ్మీ ఇప్పుడు నేను చేయలేనంటే మాత్రం నేను చేస్తాను పక్క. ఓకే, మొత్తానికి అమ్మగారికి హెల్ప్ చేసే కొడుకున్నాడు అయితే. అలానే చెప్పలేదు, కానీ అమ్మకి బాగాలేదన్నా కానీ ఎప్పుడైనా సరే అమ్మకి ఇలా తినాలన్నా కానీ చికెన్లో ఏదైనా కావాలన్నా కానీ నేను చేసి పెడతానండి. అంటే మీరు ఒక్కరేనా బాబు? లేదు, మా సిస్టర్ కూడా ఉన్నారు, మ్యారీడ్. బట్ ఓకే, సిస్టర్కి మ్యారేజ్ అయిపోయిన తర్వాత బరువు బాధ్యతలు మీ మీదే పడ్డాయా? ఏం లేదండి, నాకు మా అమ్మతో తిరగడం కానీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మా అమ్మతోనే చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మా అమ్మగారిని ఇక్కడ అనంతపూర్కి షిఫ్ట్ చేసుకున్నాను. సో ఎక్కువ నేను అనంతపూర్లోనే ఎక్కువ మా అమ్మతోనే తిరుగుతుంటాను, ఎవరితో తిరగను. ఇప్పుడు మళ్ళీ అనంతపురం వెళ్ళిపోతారు కదా తర్వాత? అవునండి. మళ్ళీ నెల్లూరు మళ్ళీ నాకు ఇది షట్ డౌన్ అనమాట, నాకు మెయింటెనెన్స్ షట్ డౌన్ అనమాట. సో కంపెనీ షట్ డౌన్ కాబట్టి వచ్చాను, ఇలా 2 days ఉన్నాను. లాస్ట్ టైము కొంచెం హౌస్ పర్చేస్ చేశాను, దానివల్ల ఒక 1 week ఉంది అనమాట. నాకు ఎప్పుడైనా సరే ఎక్కడికి రావాలనిపిస్తుంది ఎప్పుడు. నెల్లూరు నాకు చాలా ఇది. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మోహన్ గారు? బైక్ ఉందండి నాకు బైక్ తిరగడం ఇష్టం అనమాట. బైక్లో తిరగడం బాగా ఇష్టమా? నెల్లూరు మొత్తం చుట్టేస్తారు ఒక రౌండ్? నెల్లూరు అంటే ఇప్పుడు ప్రజెంట్ బైక్ లేదు కాబట్టి నాకు నెల్లూరులో తిరగడం బాగా ఇష్టం కాబట్టి తిరుగుతూనే ఉంటాను. బట్ బైక్ అనే కాదు, ఫ్రెండ్ బైక్ అయినా సరే తీసుకొని తిరుగుతాను. బట్ అనంతపురంలో ఓన్ బైక్ ఉంది.
సో మొత్తానికి ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే టేక్ ఇట్ ఈజీ. నేను ఒక లైన్ చెప్తాను, దాన్ని మీరు రిపీట్ చేస్తే చాలు. చెప్పండి. ర్యాలీలో లోరా, లారీలో లీలా. లారీలో ర్యాలీలో ర్యాలీలో లోరా, ర్యాలీలో రోరా లోరా లోరా, ఓకే. లారీలో లీలా. ఓ ర్యాలీలో లోరా, లారీలో లీలా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. 6 times. ఓ ర్యాలీలో లోలా, లారీలో లీలా, ర్యాలీలో లోలా, లోరా, ర్యాలీలో లోలా. సారీ. ఓకే. ర్యాలీలో లోలా, లోరా, ఓ లోలా కాదు, ఓ ర్యాలీలో లోలా, లోరా, సారీ, ర్యాలీలో లోరా, లారీలో లీలా, ర్యాలీలో లోరా, లారీలో లీలా, ర్యాలీలో లోరా, లారీలో లీలా, ర్యాలీలో లోరా, లారీలో లీలా, లారీలో లోరా, లారీలో లీలా. ఈ అమ్మాయిల పేర్లు చెప్పండి ఒకసారి. ఏ పేరు? లోరా లీలా. లోరా లీలా. ఇప్పుడు కంప్లీట్ చేయండి ఒకసారి. లోరా లీలా, లోరా లీలా, రోలా లీలా, లోరా లీలా, లోలా చెప్పేస్తున్నారు. లోరా, లోరా లీలా, లోరా లీలా, లోరా లీలా. ఇప్పుడు చెప్పండి. ర్యాలీలో లోరా, ర్యాలీలో లోలా, లోరా. లోరా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ర్యాలీలో లోరా, లారీలో లీలా, ఓ ర్యాలీలో లోరా, లారీలో లీలా. సూపర్, మొత్తానికి సెకండ్ టైం కంప్లీట్ చేసేసారు. చాలా చక్కగా చెప్పేశారు అనమాట. అండ్ మా తరపు నుంచి చాక్లెట్. అండ్ మన ప్రోగ్రామ్ టేక్ ఇట్ ఈజీ, మీ స్టైల్లో టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ. సో చూసారు కదా, ఈరోజు మన టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రాంలో చాలా మంది పార్టిసిపేట్ చేసి నేను చెప్పిన టంగ్ ట్విస్టర్స్ని కంప్లీట్ చేశారు కదా. అండ్ వాళ్ళు చెప్పిన టంగ్ ట్విస్టర్స్ విని మీరు కూడా బాగా నవ్వుకున్నారు కదా. అండ్ ఇది వాళ్ళ టేక్ ఇట్ ఈజీ. మనం మళ్ళీ నెక్స్ట్ టేక్ ఇట్ ఈజీ ప్రోగ్రాంలో కలుద్దాం. బాయ్.